కొత్తవలస కిరండోల్ రైల్వే లైన్ విశాఖ రైల్వే జోన్లోనే ఉంచాలని సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ వద్ద నిరసన తెలిపింది. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయం ఒడిశాకి ఎలా వెళ్తుందంటూ పార్టీ నాయకులు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. ఇదే విషయాన్ని దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. డివిజన్లో ఉన్న కేకే లైన్ కొత్తవలస కిరండోల్ లైన్ను రాయగడ డివిజన్లో కల్పన చేసిన ప్రతిపాదనను రద్దు చేస్తూ విశాఖ డివిజన్లను కొనసాగించాలని కోరుతూ విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద వామపక్ష పార్టీ ప్రథమంగా సిపిఐ పార్టీ నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాయకులు వారి మాట అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నరేమని చెప్పండి, ఏదైతే ఈ కేకే లైన్కి సంబంధించి ఒరిస్సా డివిజన్ కలపడానికి రాయగడకి సంబంధించి మీరు ఏ విధంగా తెలుసుకోవచ్చు, దానివల్ల ఏ విధంగా నష్టం చేకూరబోతుంది? ఈరోజు కేకే లైను ఏదైతే విశాఖపట్నం నుంచి కిరండాలు ఏదైతే ఉందో కిరండాలు ఈరోజు విజయనగరం మీద నుంచి కిరండాలు అనేది వెళ్తుంది అరకు మీద నుంచి. ఈ లైన్గా వెళ్ళినవి గూడ్స్ వ్యాగన్స్ ఉన్నాయి. వ్యాగన్స్ ద్వారా వెళ్ళే డ్రా మెటీరియల్ కానీ ఇతర ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు తీసుకెళ్తే దాని నుంచి ఆదాయం అనేది విశాఖపట్నంకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ వస్తున్న ఆదాయాన్ని ఈరోజు గండి కొట్టే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాయగడ తరలించడం ఏంటండి? నువ్వు జోన్ ఇచ్చాను 55 ఎకరాల దారపాలు నుంచి మన ఏదైతే ముడసల్లో దాకా 55 ఎకరాలు అనేది కేటాయించి జోన్ ఏర్పాటు చేశారు. అంటే మొండెం అనేది ఇస్తుండ్రు, తల అనేది ఇప్పుడు ఏదైతే ఒరిస్సాకు అనేది పట్టుకుపోయే పద్ధతులు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ 9 మంది ఎంపీలు ఉన్నారు, మీకు ఓట్లేసి గెలిపించారు. ఈరోజు ఏదైతే విభజన చట్టంలో పేర్కోబడిన హామీలో ఇదొకటి విశాఖ రైల్వే జోన్ కేటాయించాలని చెప్పండి. ఏదో విశాఖ సంబంధించి ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా ఈ కేకే లైన్ మార్గం ద్వారానే ఆదాయం వస్తుంది. కానీ ఈ రైల్వే జోన్ సంబంధించి ప్రక్రియ కూడా వేగవంతంగా స్పీడ్ అందుకోలేని పరిస్థితి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ఈ అన్యాయం. ఒరిస్సా కానీ తమిళనాడు కానీ ఆ రాష్ట్రాలకి రైల్వేలో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ ఆర్థికంగా ఏమైనా నష్టాలు జరిగితే అన్ని పార్టీల ఎంపీలు ఒకటి అవుతారు. మనకు అది లేదు. మన వాళ్ళు మన ప్రయోజనాల కన్నా వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటారు. ఇది ఏమన్నా అన్యాయం కదా? జోన్ ఇచ్చారు, 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వాల్టేర్ డివిజన్ ఎచ్చేయడానికి చూశారు. అప్పుడు ఆందోళన చేశాం. విశాఖపట్నం ఉంచారు. ఇప్పుడు కిరండోల్, కొత్తవలస, అరకు ఈ ప్రమాదమైన ముఖ్యమైనవి ఇవి పట్టుకెళ్ళి అందులో పెట్టడం అంటే మనల్ని అన్యాయం చేయడమే. కేంద్ర బడ్జెట్ వచ్చిన 2వ తేదీ ప్రారంభం కాని నేపథ్యంలో ఎంపీలు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలు 9 మంది కూడా దీనిపై పూర్తి స్థాయిలో పార్లమెంట్ సాక్షిగా నిరసన వ్యక్తం చేయాలి. ఏదైతే ఆదాయ మార్గంలో విశాఖ ప్రథమంగా కేకే లైన్, కిరండోల్ లైన్లు వచ్చే ఆదాయ మార్గాన్ని ఒరిస్సా రాష్ట్రానికి రాయగఢ డివిజన్ తరలించడం, దాని మీద ఆల్రెడీ ప్రకటన చేయడం కూడా అది కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్న అంశాన్ని మనం పరిగణించాలని చెప్పి వామపక్ష నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.